షేర్ చేయండి గానీ వేరే వాళ్ళకి. వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. మనము రుక్మిణియానం చెప్పుకుంటున్నాం కదండీ! చదువుకుంటున్నాం కదా! పీడీఎఫ్ 277 దాకా చేసుకున్నామండి. ఇవాళ 278 కంటిన్యూషన్ అండి. నిన్న ఎట్లా సీతామాత ఉన్న టైంలో ఈ ఋషుల నుంచి ఎట్లా వీళ్ళు శాపాలు పెట్టుకోవడం, ఒకళ్ళకొకళ్ళు తగిలిద్ది. అది అది ఎట్లా తీసుకురావాలి ఇదంతా తెలుసుకున్నాం గదా! కాసిని గురించి అడుగుతూ ఉంది కదా! ఏమైంది? ఎట్లా ఎళ్ళిందంటే సేఫ్‌గా ఉందని అంజలి చెప్తుందనమాట. పూర్వజన్మలు ఏంటి అని ఈమె క్వెషన్స్ ఏస్తూ ఉంటే సుజాత, అంజలి కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకుంటూ ఏంటి ఒకళ్ళకొకళ్ళకి ఎట్లా సంబంధం ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నది. అది ఇవాళ కంటిన్యూషన్ అండి. We were both silent for some time. I could not follow what she had said about karma, something I knew very little about. But I listened respectfully until she had finished, and then my mind turned again to Kasini. So we don't know how long Kasini will be gone. అదే. అంజలి చెప్పడం ఇట్లా అన్నీ చెప్తూ ఉంటే కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉందని ఇద్దరు సైలెంట్ అయ్యారు కొంతసేపు. తర్వాత సుజాత అంటుందనమాట. అంజలి చెప్తుంది గానీ, నేను కరెక్ట్‌గా ఫాలో అవ్వలేకపోయాను. ఈ కర్మ గురించి ఏంటి నాకు కొంచెమే తెలుసు. అంత ఎక్కువ తెలీదు అని చెప్పి నా మైండ్‌లో అలా క్వెషన్ అంతా ఇదంతా చెప్తూ ఉంటే కానీ, నా ఆలోచన అంతా కాసిని గురించే. ఇది ఇంకా ఎంత టైం పడతది కాసిని మళ్ళా వెళ్ళడానికి, మళ్ళా ఈ ఈ జన్మలోకి రావడానికి ఇట్లా ఆలోచిస్తూ ఉందనమాట. అది. We don't know. When says Maitreya feels that she is ready, she will return. I must leave you now, Sujata, as I need to attend to Mata. అదే. మనకేమీ తెలియదు. కాసిని ఎళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ ఎన్నాళ్ళు జన్మ తీసుకొనొస్తదో మనకేమీ తెలియదు. మైత్రేయ ఎప్పుడొస్తాడు, ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు మళ్ళా మైత్రేయ ము ముని అదే ఋషి ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడొస్తది. కాసిని మళ్ళా బ్యాక్ అని చెప్పేసి అంజని చెప్తుందనమాట. నేనెళ్ళాలి. నేను అటెన్షను మాతతో ఎళ్ళాలి. మాతతో పనుంది అని చెప్పి చెప్తుందనమాట. Thank you, Anjali. You always uplift my spirit. I said, smiling as she rose to leave. I got up to offer pranamam. After she left, I sat again for quite a while longer by the stream, finding it difficult to accept what Anjali had said about her role in the curse. You, Anjali, who would never cause anyone harm, how can it be? I asked in a whisper. I also didn't understand what she had said about pride. Anjali was the human best, least prideful person that I know, except, of course, for Mata, who would never even acknowledge what she has done for people, pushing that part of the story to the back of my mind. I felt relieved knowing that Kasini was safe and in good hands. There was no need for me to worry any longer. అదే. అంజలికి థ్యాంక్ యూ చెప్పేసి ఎళ్ళిపోవాలంటుంది గదా! థ్యాంక్ యూ అంజలి. నువ్వెప్పుడూ నాలో ఉన్న ఆహ్, అటువంటివన్నీ పైకి తీసుకురావడానికి ఎప్పుడు స్పిరిచ్యువల్‌గా ముందుంటావు. నాకు ప్రోత్సహిస్తూ ఉంటావు అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయిందనమాట. అప్పుడు సుజాత ఆమెకి నమస్కారం చేసింది. ప్రణామం చేసేసి ఎళ్ళిందనమాట. ఆమె ఎళ్ళిపోయిన తర్వాత సుజాత కూర్చొని కొంతసేపు ఆ స్ట్రీమ్ దగ్గర ఇది ఎట్లా సాధ్యమవుతది? ఇది కష్టం కదా! ఏంటి దాంట్లో పాత్ర ఏంటి? అంటే ఆమె చెప్పిన దానికి ఆలోచిస్తూ ఉందనమాట. ఏంటి ఆ శాపం పాత్ర ఏంటి? కాసినిది ఏంటి రోల్ ఏంటి? ఆ! నేను, అంజలి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆమెకేమి హార్మ్ చేయలేదు కదా! ఎట్లా జరిగింది అని ఆమెలో చిన్నంగా చెప్పుకుంటూ ఉందనమాట. ఇదంతా నాకు అర్థం కాలేదు. కానీ ఆమె మంచిగా చెప్పింది, మంచిగా చేస్తుంది, పొగుడుతుంది. ఇదంతా హ్యూమన్ బెస్ట్‌గా చేస్తుంది. ఇదంతా నాకు తెలుసు. ఆధీనంలోనే ఇలా తర్వాత చెప్పిన ఆధీనంలో ఇట్లా జరుగుతూ ఉన్నది. ఇంత నాలెడ్జి, ఇంత ఇది మనుషులకి ఇవ్వటం అనేది తెలుసుకుంటున్నాను అని చెప్పి చెప్తుందనమాట. ఆ స్టోరీ గురించి కూడా ఆమె మైండ్ జరిగిందంతా చెప్పేది. అంజలి, హాసిని గురించి ఈ ఆ మాత ప్రేమ, ప్రేమ వాళ్ళ కూతురు గ్రాండ్ మదరు ఎట్లా ఇబ్బంది పడింది. నిన్న తెలుసుకున్నాం కదా! ప్రేమ వదిలేసి నాగలోకానికెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ ఎట్లా ఆ ప్రేమ తత్వాన్ని మిస్ అయింది. అదే తత్వంలో ఈ జన్మలో వచ్చి తీసుకుంది అని చెప్పేసి అన్న సుందరి. ఇదంతా పాత్ర వస్తూ ఉంది కదా! ఒకటి తర్వాత ఒక పాత్ర. అదే మైండ్‌లోకొస్తూ ఉందనమాట. కానీ కాన్స్‌ని తెలుసుకున్నావు గదా! చాలా మంచి చేతుల్లో పడింది. చాలా జాగ్రత్తగా సేఫ్‌గా ఉన్నది. ఇంకా ఆమె గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువ కాలము అని చెప్పి అనుకుంటూ ఉందనమాట సుజాత.
Over the next few weeks, I began to think that perhaps Mata had set Kasni heavy to prevent her marriage to Ishan. She had been longing for him, but now that she was back with her great guru, perhaps she would forget him. That would be a good thing, I thought. It would be best for both of them if they could retain only a brother sister affection and put aside this thought of marriage. I comforted myself that this must have been Mata's intention. Perhaps Kasini was been trying to be like Anjali or Sumati, someone who could manage the women's quarters, where she would be spared an unhappy marriage. It all made sense. She would be near me and I would be able to help her. That would be the perfect situation for her. I thought, and I became more and more convinced that this was the future that Mata was shaping for her and for me. అదే. కొన్ని వారాలయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటే మాత దగ్గర నుంచి కాసిని ప్రివెంట్ చేసింది మ్యారేజ్ టు ఇష్టాన్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ లాగా తెలుసుకుందనమాట. అది దాంట్లో అంటే తను మళ్ళా వచ్చింది గురువుతో గొప్పగా అన్నీ నేర్చుకొని ఆ వారియర్స్ ఇయన్నీ చేయాల్సిన గురువు దగ్గర నుంచి నేర్చుకొని వచ్చింది. అటైతే వచ్చింది కాబట్టి అయన్నీ మర్చిపోయింది అని చెప్పి సుజాత అనుకుంటుందనమాట. ఇది మంచిదే అయింది. నేను అనుకున్నట్టే జరిగింది అని అనుకుంటుందనమాట. ఇంకప్పుడు ఇద్దరికి గూడా ఆ బ్రదర్, సిస్టర్ ఉన్న రిలేషన్‌షిప్, ఎఫెక్షన్ ఎట్లా ఉంటదో అట్లానే ఉంటది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాకుండా ఉంటది అని చెప్పి ఏమో నేను కంఫర్ట్ జోన్‌లో ఉన్నాను అని చెప్పి, అటైతే నేను చాలా కంట్రోల్ చేసుకొని నేను అనుకున్నట్టు మాత తీసుకొచ్చింది ఇట్లా నేను అనుకున్నట్టుగా అని చెప్పేసి అనుకుంటుందనమాట. తర్వాత ఏమైందంటే కాసినిని అంజలిలాగా ట్రైన్ చేసి, అంజలి గాని, సుమతిలాగా ట్రైన్ చేసి ఈ వుమెన్స్ క్వార్టర్స్‌ని మేనేజ్ చేసేట్టు ఉంచితే అప్పుడు ఏమంటుంది, అప్పుడు ఆ అన్‌హ్యాపీ మ్యారేజ్ గురించి కానీ, ఇదంతా నుంచి బయటపడిద్ది కాబట్టి ఇయన్నీ కరెక్టే అని అనుకుంటుందనమాట సుజాత. ఇ ఇదంతా తను గూడా నా దగ్గర ఉంటది గాబట్టి, ఏమన్నా అవసరమైతే నేను కాసినికి హెల్ప్ చేయొచ్చు. ఇది కనుక పర్ఫెక్ట్ అయింది తనకి అని ఆలోచిస్తూ ఎక్కువ ఎక్కువ కన్విన్స్ చేయొచ్చు తన ఫ్యూచర్ గురించి. అందుకనే మాత ఇట్లా చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంది సుజాత. కాన్సనీను వీళ్ళంతా పాత్ర సుజాత అనుకుంటూ ఉంది. ఇషాన్స్ విజిట్ చాప్టర్ 23 అండి. 2 years had passed since Kasini's departure. The household servants had returned, and Abhishek, Menaka, and I had settled again into our old routine. I had gained confidence in walking the streets of Dwaraka, visiting the markets outside of the area in which we lived, and even strolling to the sea alone, no longer fearful of encountering Mahendra's sons at every turn. Menaka was again suffering from ill health, and I had to manage much of the household. But I was glad to be occupied in that way. One day, Abhishek announced that he had been asked to join the Senapati and a few of the Kshatriya warriors on a trip to meet Duryodhana in Prastha, and he would see if it would be possible to bring Ishan home for a visit. Twice before, Abhishek had traveled to Indraprastha and had met with his young nephew, but he had still not met the couple caring for Isha. అది. 2 ఏళ్ళు అట్లా జరిగిపోయిందనమాట. కాసిని ఎళ్ళిపోయిన తర్వాత. తర్వాత వీళ్ళంతా మేనక, అభిషేక్ వీళ్ళందరూ రొటీను లైఫ్ ఇంట్లో పనులకి సెటిల్ అయిపోయారనమాట. సర్వెంట్స్ రావటము ఇదంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటుందనమాట. తర్వాత దానికి ఇప్పుడేంటి సుజాతకు నమ్మకం అని వచ్చిందనమాట. అంతకుముందు ఏంటి మహేంద్ర ఏమన్నా చేస్తాడేమో, ద్వారకా వీధుల్లో ఎళ్తే ఇట్లా పుకారు పుట్టిచ్చారు. తర్వాత వాళ్ళ కొడుకులకు కూడా చెప్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా పెంచుతారో అదే తత్వం మీద పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అదే భయం ఉండేది ఈమెకి. అందుకని ఇప్పుడు ఫ్రీగా మార్కెట్‌లకెళ్ళటం, ద్వారకాలో తిరగటము, ఆ సీ దగ్గరికెళ్ళటం ఒంటరిగా ఇయన్నీ భయం ఏం లేదు. అన్నీ ఎదుర్కొంటూ ఒకటే ఎళ్ళేసొస్తుందనమాట. ఇది మేనక మళ్ళా ఒంట్లో బాలేదనమాట ఆమెకి. కొంచెం ఒంట్లో బాలేదు కాబట్టి సిక్ అయిందనమాట. అదంతా ఇంక ఇంట్లో పని చూసుకోవటం ఇదంతా చాలా ఆ పనిలో బిజీ అయిపోయి ఉందనమాట సుజాత. ఒకరోజు అభిషేక్ చెప్తాడనమాట. ఏంటంటే ఆహ్ ఆ! సేనాపతి క్షత్రియ వారియర్స్ ట్రిప్ కొరకు వెళ్తున్నాను. దుర్యోధన ఇంద్రప్రస్థానం అంటే, "నీకు కుదిరితే ఇషాన్ని ఇంటికి తీసుకురా. వారి విజిట్ వస్తే బావుంటది" అని చెప్పేసి అంటే 2 సార్లు వెళ్ళాను కానీ అభిషేక్ ఎళ్ళాడు గానీ, అభిషేక్ ఆహ్, ఎళ్ళినప్పుడు ఇంద్రప్రస్థకి ఎళ్ళినప్పుడు వాళ్ళ అల్లుడిని కలిసాడు గానీ
ఇంకా ఎవరైతే ఇషాన్‌ని టేక్ కేర్ చేస్తున్నారో ఆ కపుల్‌ని కలవలేదు అని చెప్పి చెప్తున్నాడు అభిషేక్. He explained to me that they were esteemed teachers in the community and were often traveling to one kingdom or another with some of the performance. Before leaving Dwaraka, he mentioned that he would try again to meet them and to thank them for their years of caring for my son. I nodded absently, thinking only of what it would be like to see Ishan again after nearly 10 years. Would I recognize the child I had spent away? How would he feel toward me? అదే. ఇదంతా ఏమైందంటే ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళ టీచర్స్ ఎవరైతే కేర్ చేస్తున్నారో ఆ కపుల్‌ని ఇదంతా చెప్పేసి, ఆ కపుల్ ఏంటంటే ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్తూ ఉంటారు పెర్ఫార్మ్ చేయటానికనమాట. వాళ్ళు ద్వారకా నుంచి సుజాత ద్వారకా నుంచి వెళ్ళేటప్పుడు ఒకసారైనా సరే వాళ్ళని కలవాలి అని చెప్పేసి అనుకోని వాళ్ళకి థాంక్స్ చెప్పాలి. నా కొడుకుని చూసినందుకు ఇన్నాళ్ళు అని చెప్పి అంటే సరే అని తల ఊపి ఇంక వెళ్తూ ఉందనమాట. ఈశాన్‌ని చూసి ఆల్రెడీ 10 ఏళ్లయింది. ఇప్పుడు నన్ను గుర్తిస్తాడా లేదా? చిన్నప్పుడున్నగా చైల్డ్‌లాగా ఉన్నాడా? ఎట్లా ఉన్నాడు? ఎట్లా నాతో ఉంటాడు? అని మళ్ళా క్వెషన్ ఏర్పడుతూ ఉందనమాట. ఎందుకంటే సుజాత ఎక్కువ క్వెషన్స్ మైండెడ్‌గా ఉంటది కాబట్టి తను తెలుసుకోవాలి ఎట్లా, ఏంటి అని చెప్పి ఇంకా తనకి క్వెషన్‌లు ఏర్పడుతూ ఉందనమాట. Don't get your hopes up, Sujata, Abhishek cautioned. Ishan may be traveling with the performers and may not even be Indraprastha. But if he is there, I will try to arrange for him to visit for a few weeks. అదే. నువ్వు అతని మీద వస్తాడు అనే నమ్మకం పెట్టుకోవకు సుజాత అని చెప్పి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఒక అలర్ట్ కాషన్ లాగా ఇస్తున్నాడనమాట వాళ్ళ బ్రదరు. ఏమని అభిషేక్ ఇస్తున్నాడు. ఇషాను ఆ కపుల్‌తో పాటు పెర్ఫార్మర్స్‌తో పాటు వెళ్తారు. ఇంద్రప్రస్థాల్లో ఉండకపోవచ్చు. ఊహాలో ఉన్నా గాని అతన్ని కొన్ని వారాలు రమ్మని చెప్పి చెప్తాను. అరేంజ్ చేస్తాను. దానికి తను వస్తానంటే అని చెప్పి చెప్తున్నాడు. How was it possible to contain my hopes? Abhishek's journey was to be a brief one, not more than 10 days. He had said, and when a week had passed, I began anxiously to eye the entranceway and look down the street every so often in anticipation of my brother's return. Finally, when the two of them appeared in the doorway, I could barely recognize the tall, handsome young man who stood before me, looking so much like his father. For a moment, time stopped as I gazed at him, drinking in the vision before rushing forward to gather him in my arms. అది. ఇది ఎట్లా కుదిరిద్ది నా నమ్మకాన్ని ఉండడానికి అని క్వెషన్ ఏసుకుంటుంది మళ్ళా. అభిషేక్ జర్నీ ఏమో ఎక్కువ కాలం కాదు కదా! 10 రోజులు కన్నా తక్కువే కదా! అని ఎదురు చూస్తూ ఉందనమాట. ఎవరైనా మన ఇంటికొస్తున్నారంటే గెస్ట్ వస్తారంటే దానికి తగ్గట్టు అరేంజ్‌మెంట్స్ ఎట్లా తీసుకుంటామో కొన్ని వారాలు అట్లా అట్లా గడిపిందనమాట. తను. గడిపిన తర్వాత ఒక వారం ఆగిన తర్వాత ఈగర్‌లుగా ఎదురు చూస్తుందనమాట. ఎంట్రన్స్ దగ్గర ఉండి చూస్తూ ఉంటే స్ట్రీట్‌లలోకి వస్తున్నారా? ఎవరొస్తున్నారు? అని ఆతృతతో ఎదురు చూస్తూ ఉందనమాట. వాళ్ళ తమ్ముడు ఎప్పుడొస్తాడు? ఏం చెప్తాడు? ఏం జేస్తాడు? వస్తాడా? రాడా? ఇషాను? ఇదే క్వెషన్ మైండెడ్‌లో ఉండి ఇంట్లోకి, బయటకి అట్లా చూస్తూ ఉందనమాట. యూజువల్‌గా మనం ఎవరన్నా వస్తున్నారు అనంటే కొంచెం ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా గానీ పనిలో పడి ఉన్నామనుకోండి. ఏమి చూడము, వస్తామన్నారు కదా! రాలేదని ఫోను చూడటం, వాళ్ళ కొరకు ఎదురు చూస్తాం కదా! అట్లనే తను కూడా చేసిందనమాట. చివరికి ఇద్దరు వచ్చారనమాట. వాకిట్ల దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళిద్దరిని గుర్తించడం కొంచెం ఆ అబ్బాయి బాగా పొడుగ్గా ఇషాను, యంగ్ మ్యాను చాలా వాళ్ళ నాన్న ఉన్నట్టే ఉదవ్‌లాగే ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉందనమాట. అది ఆ టైం చూసి, అతని వైపు చూసి ఇన్నప్పుడు ఆహ్ త్వరగా త్వరగా హడావిడిగా లోపలికి పట్టుకొని చేతులు పట్టుకొని కలవాలి వాళ్ళని వస్తున్నారు కదా! లోపలికి తీసుకురావాలి అని ఆతృతగా ఎదురు చూస్తుందన్నమాట. "Let me look at you, Ishan," I said after we had embraced. Drawing back a little, I studied his face and ran my fingers along his smooth cheeks. Like his father, he did not have an abundance of facial hair. His skin was smooth and had a golden hue. His hair cascaded just past his shoulders, silky and wavy like Uddhav's. His face was thin with rather high cheekbones, expressive eyes, and generous lips. Bearing the grace of a dancer, his body was well formed with a firm chest and muscular arms, displaying strength but not that of a warrior. Dressed in a long purple cotton cloth that wrapped around his lower body with another purple cloth over his shoulder and a purple tie around his head.
He was truly a beautiful sight, exuding a strong presence. The low pitch of his voice caught me off guard. He had left Dwarka a boy and had returned a man. అది. కొంతసేపు ఇషాన్‌ని చూసిన తర్వాత ఆశ్చర్యంతో చూసి ఇంక ముందుకెళ్ళి అతని నుంచి ఎట్లా ఉన్నాడు వర్ణిస్తుందనమాట ఇషాను. ఎట్లా ఉన్నాడు అప్పటికి, ఇప్పటికి అని. అతని ఫేసు, బుగ్గ గిల్లటము, ముద్దు పెట్టుకున్నట్టుగా చేస్తాం కదండీ చిన్నప్పుడు ఎట్లా అదే తత్వంలో ఉందనమాట. ఇంక వాళ్ళ నాన్నలాగా ఉండటము, హెయిరు, డాన్సర్స్ ఎట్లా ఉంటారో అట్లానే షోల్డర్స్ దాకా హెయిర్ ఉండటము. ఆ! దా స్కిన్ తన ఫేస్ స్కిన్ స్మూత్‌గా ఉండటము. ఆ! అందం కళ్ళకి ఎందుకంటే డాన్సర్స్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు గాబట్టి, అవయభంగంగా ఉంటారు కదా! అట్లానే ఉన్నాడనమాట. ఆహ్, హార్మ్స్, చేతులు అన్నీ అన్నమాట. చాలా శక్తి కలోడిలాగా ఉన్నాడనమాట. వారియర్స్ యుద్ధానికెళ్ళేవాడిలాగా కాకుండా ఇట్లానే ఉన్నారనమాట ఇషాన్. ఇంకా అతను ఎట్లా డ్రెస్ ఏసుకున్నాడు అంటే, లాంగ్ పర్పుల్ కాటన్ క్లాత్‌తో కింద లోవర్ బాడీ అట్లనే పైన అదంతా టై ఇట్లా తన చుట్టూ హెడ్‌కి చుట్టూ ర్యాప్‌లాగా ఇట్లా అన్నీ పెట్టుకొని బ్యూటిఫుల్‌గా ఉన్నాడు. కొంచెం చూడటానికి అని చెప్పి చెప్తుంది. అతని వాయిస్ కొంచెం వింటుంటే గార్డ్‌లు మాట్లాడినట్టు సెక్యూరిటీ గార్డ్‌లు అట్లా ఉన్నది. కానీ ద్వారకా నుంచి ఎళ్ళేటప్పుడేమో పిల్లోడిలాగా ఎళ్ళాడు. ఇప్పుడు పెద్దాయనలాగా వచ్చాడు తిరిగి వచ్చేటప్పుడు అని చెప్పి చెప్తుంది. Amma, you look exactly the same as when I left you, he exclaimed with a broad smile. In spite of appearance, he was the same Ishan, knowing exactly what to say to please me. All my worries fled as he leaned over to kiss my forehead, saying how much he had missed me and the sanctuary of the women's quarters. I took him to meet Menaka, who was busy overseeing the preparation of food for the evening meal. After greeting him, she led him to his room to rest, saying that he must be tired from the long journey. అదే. ఇషాన్ చెప్తూ ఉంటాడనమాట. అమ్మ నేనెప్పుడైతే ఎళ్ళానో, ఎళ్ళినప్పటి నుంచి 10 ఏళ్లయింది కదా! ఎళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నావో, ఇప్పుడు కూడా నువ్వు అట్లానే ఉన్నావు అని చెప్పి నవ్వుతూ చెప్తాడనమాట. ఓహ్! అటైతే నేను అంతకుముందు ఇషాన్ ఎట్లా ఉన్నాడో అట్టానే ఉన్నాడు, మారాడని అనుకోలేదని ఈమె డౌటు కొంచెం తీరిందనమాట. నేననుకున్నట్టుగానే ఉన్నాడు అని చెప్పి ఆమెలో ఉన్న ఆ ఇబ్బందులు అంటే ఎట్లా ఉంటాడు, మారిపోయి నన్ను గుర్తిస్తాడా, ఏమన్నా చెప్తే చేంజ్ అయ్యాడా అనే భావనలో ఉంది కాబట్టి క్వెషన్స్‌తో ఇదంతా లేదు. అంతకుముందులాగా ఫోర్ హెడ్ మీద కిస్ పెట్టడము, ఇదంతా మిస్ అయ్యానమ్మా వుమెన్స్ క్వార్టర్స్ దగ్గర మనిద్దరం గడిపింది రోజులు ఇయన్నీ చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు మేనక దగ్గరికి తీసుకెళ్ళి మేనక ఏంటంటే ఈవినింగ్ మీల్ కోసం ఫుడ్ ప్రిపరేషన్ అన్నీ తయారు చేస్తూ ఉందనమాట. అప్పుడు ఆమెని పలకరించిన తర్వాత రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు కదా! టైర్డ్ అయిపోయి ఉంటావని చెప్తూ ఉందనమాట. As we sat together that evening for the first time as a family, Ishan began talking about the community in which he lived and the couple who cared for him, calling them Dadi, grandmother, and Dada, grandfather. He spoke for their loving nature, their skill, and reputation as performers, and how much they were respected in the community. He went on and on about them, returning again and again, especially to the older man, saying how much he had learned from him. అది. అందరూ కూర్చున్నారు కదా! సాయంత్రము ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు అభిషేకు, మేనక, సుజాత, ఇషాను అందరూ కూర్చున్నప్పుడు ఎక్కువ అతను కమ్యూనిటీలో ఉన్నది ఎవరైతే అతన్ని చూసారో వాళ్ళ ఆధీనంలో వాళ్ళ దగ్గరికెళ్ళి ఉన్నాడో ఇంద్రప్రస్థంలో అవన్నీ చూస్తూ ఉందనమాట. అవన్నీ గుర్తు తెచ్చుకొని పదే చెప్తున్నాడనమాట. ఏమని? ఇలా పిలవటం వాళ్ళని గ్రాండ్ మదర్, దాది, గ్రాండ్ ఫాదర్‌గా చెప్తూ ఉన్నాడనమాట. ఇదంతా ఎంత ఇష్టపడుతున్నారు. నేచర్ ఇట్లా జరిపిస్తుంది వీళ్ళకి అని చెప్పి వాళ్ళ గురించి పెర్ఫార్మ్ చేయటము. ఎట్లా ఉంది? ఎట్లా ఈ కమ్యూనిటీలో మన రెస్పెక్ట్ చేసి వాళ్ళని ఎట్లా గౌరవిస్తున్నారు? ఇదంతా పదే చెప్తూ ఉన్నాడనమాట. ఎస్పెషల్లీ పెద్ద ఓల్డ్ మ్యాన్ గురించి కూడా ఎక్కువ చెప్తున్నాడు. అతని నుంచి చాలా నేర్చుకున్నాను అని కూడా చెప్తూ ఉన్నాడనమాట. They were traveling when I was in Indraprastha, and so I was not able to meet them, Sujata. Abhishek intersected. అపారెంట్‌లీ దే ఆర్ బిజీ పీపుల్. అదే. నేను అక్కడికెళ్ళా గాబట్టి ఇంద్రప్రస్థకి వాళ్ళని కలవలేకపోయాను అని చెప్పి అభిషేక్ వాళ్ళ అన్నయ్య సుజాతతో చెప్తున్నాడనమాట. నాకు కుదరక వీలవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు బిజీ పీపుల్ కాబట్టి, వాళ్ళు పెర్ఫార్మన్స్ ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యానికెళ్తారు గాబట్టి నేను కలవలేకపోయానని చెప్తున్నాడు. అమ్మ
I want to bring you to meet Daddy and Dada, continued Ishan enthusiastically. అంటే చాలా సంతోషంగా, చాలా అమ్మ నిన్ను వాళ్ళని తీసుకెళ్తాను, వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాను, నీతో కలవాలి, వాళ్ళు కలిస్తే బాగుంటది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. At that moment, something came over me and I cut him short, restoring more harshly than I would have liked. They are not your grandparents, Ishan. They are not our relations. You have only one grandparent alive and he lives in Dwaraka. I knew that what irked me was Ishan's offensive administration and the high regard that this couple received from him as accomplished dancers. They were able to give him what I had not been able to provide. And that fact struck a tender spot in me. There was nothing I could do about it, but I would rather not hear about them, not meet them, not have anything to do with them. అదే. ఆ మొమెంటు అతను చెప్తూ ఉంటే అతన్ని అంతటితో ఆపేసి కట్ చేయడానికి ట్రై చేస్తుందనమాట. అట్లా ఇంకా చెప్పడము, అతను ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే అనమాట. ఏమని చెప్తుంది, కొంచెం అతనికి ఈర్ష్యానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. మీ అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య కాదు వాళ్ళు. వాళ్ళేమి మన చుట్టాలేం కాదు. నీకున్నది ఒక తాతయ్యే. ఆయన ద్వారకాలో ఉండేవాడు. అని చెప్పి చెప్తూ ఉంటే ఇదంతా ఇషాన్ ఏమంటున్నాడంటే, ఇషాన్ ఇదంతా చూసి అడ్మినిస్ట్రేషన్ ఈ పెరిగిన ఎన్విరాన్మెంట్ ఇదంతా కపుల్ టేక్ కేర్ చేసి మంచిగా డాన్సర్‌గా రూపొందించారు ఇతనికి. అది ఏదైతే నేను ఇవ్వలేనో అదంతా వాళ్ళు చేశారు. అదొక్కటే నేను ఇబ్బంది స్ట్రక్ అయ్యాను. అది చేయలేకపోయాను ఇవ్వాల్సింది నా కొడుకుగా అని చెప్పేసి అనుకుంటూ ఉందనమాట. ఇలాంటియన్నీ ఎప్పుడు వినకూడదు. నీ దగ్గర నుంచి వాళ్ళని కలవను నేను. ఏమి లేదు అని చెప్పి చెప్తూ ఉందనమాట. ఎందుకంటే ఇంకా అదే మైండ్‌లో ఉంటుందనమాట. అంటే మనం యూజువల్‌గా మెడిటేషన్‌లో కూర్చొని ఏమనుకుంటాము, అందరూ ప్రేమ తత్వంలో ఉండాలి. నీలో భగవంతుడున్నాడు, నాలో భగవంతుడున్నాడని అనుకుంటాము. బట్ ఇంకా ఆమె ఆ మైండ్ రీచ్ అవ్వలేదనమాట సుజాత. అందుకని ఆళ్ళు నీ వాళ్ళు కాదు. పెరిగినా అక్కడ పెంచి అంత మంచిగా చూసి టేక్ కేర్ చేసినా గాని మీ తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు కాదు అని చెప్పి చెప్తూ ఉందనమాట. ఇంకా అక్కడి నుంచి బయటికి రా, నేను కలవను వాళ్ళని అని చెప్పి చెప్తూ ఉందనమాట. Ishan was quite taken back by the sharpness in my voice. To ease the tension that had suddenly arisen, Abhishek leaned over to me and said quietly, Sujata, they are respected elders. That is why he treats them as his grandparents. He is certainly aware that they are not related, but it is a mark of respect. Do not object. అదే. ఇషాన్ కొంచెం క్వైట్‌గా ఉన్నాడనమాట. అతని వాయిస్ కొంచెము గట్టిగా మాట్లాడినట్టు అట్లా ఉంది. బ్యాకొస్తాడా? ఏం జేస్తాడు? అని ఇస్తూ ఉందనమాట. టెన్షను పడుతూ ఉందనమాట. సడెన్‌గా అదే టైంలో అభిషేక్ ఏమంటున్నాడు అంటే, "సుజాత నువ్వు కామ్‌గా ఉండు. ఆళ్ళు పెద్దోళ్ళు. మంచి గౌరవం అంతా రెస్పెక్టు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళను ఎట్లా ట్రీట్ చేశాడు తను? తను చేయాల్సింది ఇషాన్ చేయాల్సిందంతా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నాడు. అంతా టేక్ కేర్ చేశారు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్‌గా ఉన్నారు. ఇదేమి రిలేషన్ కాకపోయినా కానీ ఇదొక రెస్పెక్ట్. నువ్వు దాని గురించి వరీ అవ్వకు అని చెప్తున్నాడు అభిషేక్. Changing the subject, I spoke in a softer tone. Abhishek, now that Ishan is here, I want him to meet Udav's father. I want him to know that one grandparent he has. అది. ఏమంటున్నాడంటే ఈ మాట ఇంకా ఈ టాపిక్ నుంచి మార్చేసి సాఫ్ట్ టోన్‌తో మంచిగా చెప్తుంది. అభిషేక్ ఇప్పుడు ఇషాన్‌ని ఉదవస్ వాళ్ళ నాన్నని కలవాలి గ్రాండ్ ఫాదరు. ఇప్పుడున్నది ఆయన ఒక్కడే కాబట్టి అక్కడికెళ్ళాలి అని చెప్పి చెప్తుందనమాట. అంటే ఇషాన్ తెలుసుకోవాలి వాళ్ళ తాతయ్య గురించి, ఉదవ్ వాళ్ళ ఫాదర్ గురించి అని చెప్పి చెప్తుంది. Sensing my displeasure at this affection for the couple in Indraprastha, Ishan hurried to agree. If Pitaji's father is still alive, then I must meet him on this trip. అదే. నాకు అంత ప్రేమ అంతా ఉంది. ఆ కపుల్ మీద ఎఫెక్షన్ అంతా ఉంది. నేను పెరిగాను కాబట్టి ఇంద్రప్రస్థలో. కానీ నేను ఒప్పుకుంటున్నాను అని ఎమ్మటే చెప్పేసాడనమాట ఇషాన్. తండ్రి వాళ్ళ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే నేనెళ్ళాలి. ఈ ట్రిప్ మీద ఇక్కడికొచ్చా గదా! అభిషేక్ వాళ్ళ ఇంటికి ఎళ్లి కలుస్తాను, వెళ్తాను అని చెప్పి చెప్తున్నాడనమాట. I believe he had lives, I said, but you look so much like your father. Someone might cause trouble. Abhishek,
యూ మస్ట్ గో విత్ హిమ్ సో నోబడీ విల్ సస్పెక్ట్. అదే. అంటే ఇంకా అతను బ్రతికే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. వాళ్ళ గ్రాండ్ ఫాదరు. అతను సేమ్ నువ్వు ఇషాన్‌తో చెప్తున్నాడనమాట. "నువ్వు సేము మీ నాన్నలాగే ఉన్నావు. ఎవరైనా ఇబ్బంది పెడతారు. అందుకని అభిషేక్ నీతో పాటు వస్తారు. అభిషేక్ వస్తే ఇంకప్పుడు ఎవరు ఆహ్, డౌట్ పడరు. అనుమానించరు" అని చెప్పి చెప్తుందనమాట. "Do we still have to hide our identity?" asked Ishan with a note of discontent. It had been such a long time. అది చానాళ్ళు అయింది కదా! ఇంకా మేము దాక్కొనే ఉండాలా? గుర్తించడానికి లేదా? మేము ఫ్రీగా ఎళ్ళడానికి లేదా? అని చెప్పి ఇషాన్ అడుగుతున్నాడన్నమాట. "It is for your safety," I replied gently. "Those who have ill will do not forget." అదే. ఇదంతా నీ జాగ్రత్త కొరకు చెప్తున్నాను అని చెప్పి చిన్నంగా చెప్తుందనమాట. ఏదైనా ఉంటది కాబట్టి కొంతమంది మర్చిపోరు. ఇదే మైండ్‌లో పెట్టుకొని ఉంటారు. అదే భావనతో ఉంటారు అని చెప్తుంది. Ishan did not mention again the couple who had taken charge of him. Rather, our attention turned toward his visit to the community of performance in Dwaraka, a community he had never known. He did meet Uddhav's father as well as his uncle and extended family. They all understood the need for discretion. Uddhav's father was overcome with joy that I had survived and had given birth to this wonderful son. In those few weeks that Ishan was with us, he spent as much time with his father's family as possible and throughout their stories got to know his father in a new way. It was a time of healing for him. Although I wished I could join this family reunion, I knew it would endanger my son and all of us, and it was not worth the risk. అదే ఇషాను మళ్ళా ఎక్కడైతే ఇంద్రప్రస్థానంలో ఉన్నాడో వాళ్ళ గురించి మళ్ళా చెప్పట్లేదనమాట. ఎవరైతే టేక్ కేర్ చేశారో దాని గురించి చెప్తూ ఉన్నాడనమాట. ఇంక అటెన్షన్ అంతా ఈ కమ్యూనిటీ ద్వారకాస్ పెర్ఫార్మ్ చేసిన దాని మీద, ఎట్లా ఉంది కమ్యూనిటీ ఇట్లా ఇట్లా డైవర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. అట్లానే ఉదవ్స్ వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ అంకుల్స్‌ని, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కలిసారు. ఇదంతా అర్థమైంది. ఏ పర్పస్ ఏంటి, ఏంటి అవసరం అని చెప్పి తెలుసుకున్నాడు. ఉదవ్ ఫాదర్ ఏమో చాలా సంతోషంగా ఉండి నేను మంచి ఇంత ఆహ్, నా కొడుకుకి జన్మనిచ్చినందుకు అని చెప్పి ఇయన్నీ మాట్లాడుకుంటున్నాను. నేను సర్వైవ్ అయ్యి ఇంత బాగున్నాను అని చెప్తున్నాడు. కొన్ని వారాలైనాక ఇషాన్ ఏం చేశాడు అంటే చాలా టైమ్ స్పెండ్ చేయటం వాళ్ళ ఫాదర్ సైడ్ ఫ్యామిలీ వాళ్ళకి. ఆ! ఎంత అవకాశం ఉంటే అంత కథల రూపాన ఏదైతే వాళ్ళ ఫాదర్ గురించి తెలుసుకోవటం అన్ని విధాలుగా ఉండి స్పెండ్ చేశారన్నమాట వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌తో. అప్పుడు ఇదంతా హీల్ అయ్యి అంతా బాగుంది. ఇంకా అనుకుంటుందనమాట. ఇలాంటిది మళ్ళా ఫ్యామిలీస్‌తో కలుస్తూ ఉండాలి అని చెప్పి అనుకుంటుందనమాట. అట్లా నా సన్ కూడా అట్లా వాళ్ళతో కలవటం, చెయ్యటం ఇదంతా ఏమి ఇబ్బందేం కాదు. రిస్క్ కూడా కాదు అని చెప్పి అనుకుంటుంది. Throughout Ishan's visit, a question persisted in my mind, but I hesitated to ask it. I postponed raising the subject until the day before he was to leave. When he had first arrived, he had told us how sad he was to learn of Amba's death, but he didn't ask at all about Kasini. He did not ask where she was, whether he could meet her, how Amba's death had affected her. He didn't say her name once. I thought this very strange and assumed that it was because he had another girl in his heart. But still, they had grown up together. Had he forgotten her? Also, if there was another girl and if he was thinking of marriage, I wanted to be the one to plan it, not the couple who was caring for him. Finally, I asked if there was a young woman in Indraprastha in whom he was interested, someone perhaps for the community of performance. అది కొన్న ఇషాను వచ్చిన తర్వాత ఇంక మళ్ళా ఏమో మైండ్‌లో కొన్ని క్వెషన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అడగాలి నేను ఇషాన్‌ని ఆహ్, ఏ కానీ అతను వచ్చిన దగ్గర నుంచి కానీ ఏమో మర్చిపోయి అడగాల్సిన మా సబ్జెక్ట్ గురించి మర్చిపోయి తర్వాత ఇంకా ఎళ్ళబోయే ముందు ఒక రోజులో వెళ్తాడు ఇక్కడి నుంచి ఇంద్రప్రస్థానికన్నప్పుడు వచ్చినది ఫస్ట్ నుంచి ఇషాన్ ఏమి అంటే ఆలోచించుకుంటుందనమాట. ఇషాన్ వచ్చిన దగ్గర నుంచి అంబాస్ డెత్ గురించి కానీ, కొంచెం బాధపడ్డాడు గానీ, లెర్న్ చేయటం కానీ ఇలా ఏమి లేదు. కాసిని గురించి కూడా ఎక్కువ మాట్లాడలేదు.
ఎక్కడున్నది, కలుసుకుంటానని కానీ, అంబర్ డెత్ ఎట్లా అయింది, ఏంటి అనేది కూడా ఒక్కసారి కూడా పేరు తీసుకురాలేదు. ఇదంతా నేను అనుకున్నట్టయింది. అంటే తను ఇషాన్ మైండ్‌లో ఇంకొక గర్ల్ ఉండుంటది హార్ట్‌లో అని చెప్పేసి ఓకే. ఇంక అతను ఎవరి దగ్గరైతే పెరిగి ఇది చేసాడో అక్కడంతా హాసిని గురించి మర్చిపోయారు. ఈ కమ్యూనిటీ డాన్స్‌లో వాళ్ళ దగ్గర ఎఫెక్షన్ వాళ్ళు చూపించే దాని మూలంగాన ఎం ఎవరై ఉంటారో హాలో ఉంటే ఒక గర్ల్ అని ఉంటే పెళ్లి గురించి ఎందుకు ఆలోచించట్లేదు. ఇయన్నీ ప్లాన్ ఏంటి? ఇయన్నీ అడుగుదాము. ఎవరైతే నిన్ను కపుల్ కేర్ తీసుకున్నారో ఆ విషయం గాకండా. ఎందుకంటే మళ్ళా ఆ కపుల్ విషయం ఎత్తితే ఈమెకి మళ్ళా వస్తది కదా! నేను కలవాలి అది ఇది అని అంటాడు కాబట్టి ఈషాను కలిస్తే బావుంటది అని అంటారని అది ఆ విషయం తప్ప ఇయన్నీ మాట్లాడాలి, ప్లాన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉందనమాట. చివరికి అడుగుదాము అని చెప్పి అడిగితే, ఒక యంగ్ గర్ల్ ఇంద్రప్రస్థలో ఉంది. ఎవరైతే హి వాస్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి తెలిసిందనమాట. అది కూడా వాళ్ళు కమ్యూనిటీ ఆఫ్ పెర్ఫార్మన్స్ నుంచి అని చెప్పి తెలుసుకుందీమ. వై డు యూ ఆస్క్ దిస్? హి స్పోక్ షార్ప్‌లీ ఫ్రౌనింగ్. అది. ఎందుకు ఇది అడుగుతున్నావు నువ్వు అని చెప్పి కొంచెము విసుగ్గా గట్టిగా అడిగాడనమాట ఇషాన్. యూ ఆర్ ఎట్ ద ఏజ్ ఫర్ మ్యారేజ్ ఇషాన్. ఐ యామ్ హోపింగ్ దట్ యూ విల్ ఫైండ్ సమ్‌వన్. అది. పెళ్ళిడు వచ్చింది కదా! ఇషాన్. అందుకే అడుగుతున్నాను. నువ్వెవరినన్నా చూసుకున్నావా అని చెప్పి అంటే, హి డిడ్ నాట్ లెట్ మీ ఫినిష్. I have found someone. You know it very well. I did not answer. Amma, why you have been always been so opposed to my marriage with Kasani? అది ఈమేమనుకుంటుందంటే కాసిన నుంచి అడగలేదని అనుకుంటుంది. కానీ అతను ఫినిష్ చేయకుండా ముందే అతను మాట్లాడుతూ ఉన్నాడనమాట. నేను ఒకళ్ళని మీట్ అయ్యాను. నేను ట నన్ను వాళ్ళని కలిసాను. కానీ నీకు తెలుసు కదా! నువ్వెందుకు దాని గురించి సమాధానం ఆన్సర్ నాకు ఇవ్వట్లేదు అమ్మా అని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట. ఎప్పుడు నీకు తెలుసు కదా! నా పెళ్లి కాన్స్‌నితో అని చెప్పి చెప్తూ ఉంటే, ఏదో నువ్వు ఎనకేయడం, ఏదో చెప్పడం, ఏదో ఇట్లా జరగదు, అట్లా జరగదు అని నెగెటివ్‌గా ఉండటం, ఇలాంటియన్నీ జరుగుతున్నాయి కదా! అని చెప్పి చెప్తున్నాడనమాట. His response startled me. Evidently, he hadn't forgot her. You haven't mentioned her this whole visit. I replied quietly. You haven't asked about her. And so I assumed. అంటే నేను అనుకున్నాను నువ్వు ఈ విషయాన్ని ఇట్లా చెప్తాడని అనుకోని అట్లా నిలిచిపోయిందనమాట. ఇషాన్ ఇచ్చిన సమాధానంకి. నిజంగా నువ్వు మర్చిపోయావని అనుకున్నాను. నువ్వు ఈ విజిట్ ఇక్కడికొచ్చినన్ని కాలాలు నువ్వసలు ఆమె పేరు గాని ఏమి చెప్పలేదు గదా! కామ్‌గా ఉన్నావు అనంటే, ఇంక నేను అదే అనుకున్నాను. నేను అస్యూమ్ చేసుకొని నేనే అనుకున్నాను అని చెప్పి చెప్తుందనమాట. అస్యూమ్ దట్ ఐ హాడ్ పుట్ హర్ ఔట్ ఆఫ్ మై హార్ట్. Is that what you were hoping? Again, I did not reply. Kasini and I have own way of communicating. I don't need to ask about her. I know how she is, where she is, and why. And I will know when it is the time for me to bring her back. His voice was firm, his eyes starting directly at me in disapproval. అది. అస్యూమ్డ్. నువ్వనుకున్నావు, నువ్వు ఊహించుకొని నువ్వనుకుంటున్నావు. నువ్వు లేదనుకుంటున్నావా ఏంటి? నా హార్ట్ లోపలే ఉన్నది ఆమ. ఇదంతా జరుగుతూ ఉన్నది. అందుకనే నీకేమీ ఆమె గురించి అడగటం కానీ, మేము సమాధానం నిన్ను అడగలేదు. ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఇంకొక విధంగా కమ్యూనికేట్ మాట్లాడుకుంటూ ఉన్నాము. అందుకని నిన్ను అడగలేదు. కాల్సినీ గురించి ఎక్కడున్నది? ఏం చేస్తున్నది? ఏంటి? ఎప్పుడు వెనక్కొస్తది? ఇయన్నీ నాకు తెలుసు. ఆ టైమొచ్చినప్పుడని చిన్నంగా మంచిగా చెప్తూ ఉన్నాడనమాట. అది డైరెక్ట్‌గా కళ్ళు చూస్తూ వాళ్ళ అమ్మ ఏమన్నా డిసప్రూవల్ వద్దు అని అంటదేమో అని వాళ్ళ అమ్మ కళ్ళు చూస్తూ చెప్తూ ఉన్నాడనమాట ఇషాను. ఇషాన్, మాత సెంట్ కాసిని అవే టు సెపరేట్ యూ. అది. చెప్తుండనమాట. ఇషాన్ మాత కాసినిని దూరంగా పంపించింది మీ ఇద్దరిని విడదీయటానికి అని చెప్పి చెప్తుందనమాట. దట్ వాస్ నాట్ ద పర్పస్ ఆఫ్ హర్ డిపార్చర్. ఐ నో ఇట్ వెరీ వెల్. అది. అది కాదమ్మా ఆమె ఎళ్ళిపోయింది. దూరంగా వెళ్ళిపోయింది. అది కాదు. రీజన్ అది కాదు. నాకు తెలుసు అని చెప్తున్నాడు. ఇషాన్, హర్ ఫాదర్ విల్ కిల్ యూ. కిల్ కాన్సని ఆర్ బోత్ ఆఫ్ యూ. ఐ రిప్లైడ్. అది. ఇషాన్ వాళ్ళ నాన్నగారు నిన్ను చంపుతాడు. లేదా కాన్సనిని నిన్ను ఇద్దరిని చంపుతాడు అని సమాధానం చెప్తూ ఉందనమాట సుజాత. స్లైట్‌లీ రైజింగ్ మై వాయిస్ ఐ కుడ్ నాట్ బేర్ దట్ ఐ హావ్ నో అదర్ అబ్జెక్షన్. అది. ఏమో కొంచెం వాయిస్‌ని ఇప్పుడు మాట్లాడేదానికన్నా కొంచెం పెంచి మాట్లాడుతుంది. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఏమీ లేదు నాకు అని చెప్పి ఇంకొక దారి లేదు అని అనుకుంటూ ఉందనమాట. ఐ లవ్ కాన్సిని అండ్ లుక్ ఎట్ హర్ యాస్ మై ఓన్ డాటర్. అదే. నేను కాన్సినిని ఇష్టపడుతున్నాను, చూసుకుంటాను. కానీ ఆమె నా సొంత కూతురుగా చూసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉందనమాట.
దెన్ లెట్ హిమ్ కిల్ అస్, హీ రిప్లైడ్ బ్లంట్లీ. ఓకే, వాళ్ళ నాన్నగారు ఓకే మా ఇద్దరిని చంపుతాడని అంటున్నావు కదా, చంపేసేయ్ అని చెప్పి సమాధానం చెప్తున్నాడు. ఐ వాంట్ యూ టు హ్యావ్ వాట్ ఐ కుడ్ నాట్, I replied tearfully. I had to marry in a secret with only an exchange of garlands. There were no blessings of the sages, no fire ceremony, no people to celebrate. I don't want you to have to lead a hidden life. That is why I sent you away. I want a wedding for you, a beautiful wedding. సుజాత చెప్తుందనమాట, నువ్వు మాలాగా కాకూడదు అని చెప్పి సమాధానం చెప్తుంది అనమాట. నువ్వు సీక్రెట్ గా మాలాగా పెళ్లి చేసుకొని గార్లాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని బ్లెస్సింగ్స్ మునుల గురించి కానీ ఫైర్ సెరమనీ తిరుగుతాను కదా పెళ్ళప్పుడు 7 అడుగులు అది కానీ ఈ పీపుల్ సెలబ్రేట్ చేయడం ఇదంతా ఏమీ లేదు, ఇదంతా సీక్రెట్ గా చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అందుకని నిన్ను దూరంగా పంపించాను అని చెప్పి చెప్తున్నాను. నిజంగా పెళ్లి జరగాలి నీకు, అదే మంచిగా బ్యూటిఫుల్ గా అందంగా పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంది. He cut me off. You have often told me what a beautiful wedding night you had, alone with Pitaji under the stars with only Sri Krishna and Mata as witness. That is exactly what I want. After a pause, he asked more gently, Amma, have you no faith in Mata? అది. ఇంకా అతను అంతటితో ఆపి చెప్తున్నాడనమాట. ఏం చెప్తున్నాడు? "నువ్వేమంటున్నావు? నీకు ఎట్లా జరిగింది? నాన్నకి నీకు ఆ రాత్రి ఆ నక్షత్రాలు ఆహ్, పెళ్లి జరిగింది. అది కూడా శ్రీకృష్ణుడును మాత సాక్షిగా చేసుకున్నారని చెప్పావు కదా! అదే నేను నాకు గూడా అట్లానే కావాలి" అని చెప్పి ఇంకా ఆపి చెప్తున్నాడనమాట. ఎక్కువ "అమ్మ నీకు నమ్మకం లేదా మాత చేసే పనుల మీద" అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు. ఎందుకంటే ఈమె డౌటెడ్‌లో ఉంటది కదా సుజాత. అందుకని ఇంక ఇవన్నీ ఎక్కువ అడుగుతూ ఉన్నాడనమాట. నీకు నమ్మకం లేదా అని. ఐ డోంట్ నో వాట్ ఫేట్ హాస్ టు డూ విత్ దిస్. నాకు తెలియట్లేదు. నమ్మకం ఉన్నదా? ఏం చేయాలా? ఏంటి ముందుకు ఎట్లా ఎళ్ళాలనేది తెలియట్లేదు అని చెప్తుంది. కాసిని అండ్ ఐ హావ్ బోత్ పుట్ అవర్ లైవ్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇట్ వాస్ మాత హూ సేవ్డ్ మై లైఫ్ అండ్ స్పేర్డ్ కాసిని అన్ అన్‌హ్యాపీ మ్యారేజ్. వాటెవర్ షీ డిసైడ్స్ ఈస్ వాట్ విల్ బి. మనీ రికార్డింగ్ అవుతుంది సుశీల కదా! గారు. ఇంకా యాహ్! ఏదో సమ్ ప్రాబ్లమ్ వచ్చింది. సిస్టమ్‌లో సడెన్‌గా ఆగిపోయింది. అందుకని ఆపేసాలే. ఓకే. హ్మ్. ఓకే. యాహ్! ఇదంతా ఆపేసి చెప్తూ ఉన్నాడనమాట. "మీకు ఎట్లా కాసినితో అన్‌హ్యాపీ మ్యారేజ్ అయింది కదా! ఇట్లా ఎందుకనుకుంటున్నావు? మా ఇద్దరి లైఫ్‌లు మాత చేతిలో పెట్టాము మేము. మాతకు తెలుసు ఏం చేయాలి? ఏం ఏది చేస్తే మంచిదో ఆమెకు తెలుసు. నువ్వు నమ్మట్లేదా స్టిల్" అని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట. యాక్సెప్ట్ చేస్తావా లేదా? వాళ్ళ మాత ఒప్పుకొని పెళ్లి చేసుకోండి అని అంటే అని చెప్తున్నారు. ఈవెన్ ఇఫ్ వి మస్ట్ సఫర్ బికాస్ ఆఫ్ ఇట్. ఇఫ్ షీ కన్సెంట్స్ టు అవర్ యూనియన్, వి విల్ గో through any struggle, any danger to be together. I looked at him sadly, wondering what more I could say. It seemed that my words had little influence on him now. Ishan had grown up and would no longer bend to my desires. Then he put his arm around me and ended the conversation by saying gently with a faint smile, "Let's not discuss this any further." అదే. ఇంకా మాతో మేము ఏది చేస్తే అది నువ్వు ఒప్పుకుంటావా లేదా? మేము కూడా అట్లానే సఫర్ అవుతాము. ఏమవుద్ది ఇద్దరం ఒకటయ్యి కలిసినప్పుడు ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొంటాము. ఎంత డేంజరొచ్చినా ఇద్దరం కలిసే ఎదుర్కొంటాము అని అనగానే ఈమెకు కొంచెం బాధేసిందనమాట. ఏంటి ఇట్లా చెప్తున్నాడు? ఏంటి ఈ మాటలు ఇట్లా మాట్లాడుతున్నాడు ఇషాను? ఏంటి ఇంత పెరిగిపోయాడు? చానాళ్ళయింది కదా! ఏంటి నా కోరికలు నేను ఇట్లా అనుకుంటే ఇషాన్ ఏంటి ఇట్లా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉందనమాట. ఇంకేం చెప్పలేక ఇంకా ఆమె చెప్తుంది కొంచెం నవ్వుతూ, మామూలుగా నవ్వుతూ దీని గురించి ఇంకా ముందు ముందు డిస్కషన్ వద్దులే ఆపేద్దాం అని చెప్పి చెప్తుందనమాట. The future will reveal itself if I don't want to spend these last hours with you arguing. అది ఫ్యూచరు ఏం జరుగుతదో జరగని అది రివీల్ అవుతూ జరుగుతూ ఉంటది. కానీ ఈ చివరి కొన్ని గంటలైనా నేను నీతో స్పెండ్ చేయడానికి ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ విత్ ఆర్గ్యూయింగ్.
తగాదా పెట్టుకొని ఆర్గ్యూ చేయడం నాకిష్టం లేదు అని చెప్పాడు. That evening, Menaka came to my room to speak with me. She had overheard my conversation with Isan and had seen my distress. Sujata, don't pass on your fears to the children. Just because Uddhav was killed, it doesn't mean that Ishan will meet the same fate. అది ఆ రోజు మేనక గదిలో నుంచి వచ్చి మాట్లాడుతుందన్నమాట సుజాతతో. ఎందుకంటే ఆమె విన్నది. మేనక ఏం విన్నది? ఇషాన్‌తో మాట్లాడే కాన్వర్జేషన్ అంతా, సుజాత అంతా నీకు అది కొంచెం బాధగా ఉండొచ్చు. కానీ నువ్వులో భయంలో పెట్టుకోకు. నీకు జరిగింది కదా అని ఉద్ధవ్ ఆల్రెడీ చనిపోయాడు. అదే ఇషాన్‌కి గూడా జరుగుతది అనే నమ్మకంతో ఉండవాకు, అదే అనుకోవాకు అని చెప్పి చెప్తుందన్నమాట. ధైర్యం చెప్తుంది. Menaka, I am trying to understand why this situation has repeated itself. Udo and I had to meet secretly, marry in secret, and he had to give his life for the woman he loved. Now Kasani must live a hidden life, and if she and Ishan are destined to marry, it will again be in secret. అదే మేనక నాకు అర్థం కావట్లేదు. ఇదే సిచ్యువేషను నాకు జరిగినట్టు ఎందుకు వస్తుంది? ఉదవ్ నేను నిజంగా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాము. ఆ లైఫ్ ఒక వుమన్‌కి ప్రేమించి అని చెప్పి అతనిచ్చాడు. కానీ కాసిని కూడా అట్లానే దాంకొని ఉండి ఇదే లైఫ్‌ని లీడ్ చేయటం ఎందుకు? ఇషాను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనంటే సీక్రెట్‌గా ఎందుకు మళ్ళా? ఆ! ఇదే రిపీట్ అవుతూ ఉంటది కదా! సన్‌కి కూడా మదర్ ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొందో సన్‌కి కూడా అట్లానే అవుతది కదా! అని చెప్తూ ఉందన్నమాట. Ishan has his own fate. Perhaps Udo gave his life so that you could come under Mata's protection and Ishan could be raised under her care. We cannot see the whole picture. We only see silvers of the story. You don't know Udo's past, why he died so young, or where his onward journey has taken him. Ishan's situation is totally different. He also has a past and future that we cannot know. You should not confuse the two of them. అదే ఇషాన్‌కి సొంత నమ్మకము, సొంతగా ఉందనమాట. ఉదవ్ లైఫ్‌లో ఎట్లా వచ్చాడు, ఎట్లా ఉదవ్ లైఫ్‌లోకొచ్చి మాత ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి ఇయన్నీ చేసింది. అట్లానే ఇషాన్‌ని కూడా ఆమె పెంచి, ఆమె ఆధీనంలో ఉంచి కేర్ చేసింది గాబట్టి, పిక్చర్ అంతా ఆమెకు తెలుసు. నీవేం వరీ అవ్వకు. ఇదంతా ఏంటి అంటే ఒక కథలాగా అనుకో. ఉదవ్ పాస్ట్ ఎట్లా ఉందో చనిపోయేటప్పుడు ఎందుకు చిన్న వయసులోనే చనిపోయాడు? నీకేమన్నా తెలుసా? ఆయన జర్నీ గురించి గాని, ఎందుకు ఎళ్ళిపోయాడు అనేది తెలుసా అని అడుగుతుంది. నిషాన్ సిట్యుయేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అతను హ్యాండిల్ చేసుకోవాలి. అతని పాస్ట్, ఫ్యూచరు మనకేం తెలిసిద్ది. అంతే కదండీ! మనం వస్తాం కానీ, ఈ జన్మలో రిలేషను మదర్, సన్‌గా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉన్నాం మన ఇంట్లో అయినా. అట్లనే ఈశానాను నీకు కొడుకుగా ఉన్నాడు. ఉదవ్ సంగతి నీకేం తెలుసు? పాస్ట్ గాని ఏం చేశాడో అది బట్టే ఆధారపడి ఉంటది కాబట్టి, నీకేం తెలుసు? అతని ఫ్యూచర్ గాని, పాస్ట్ గాని అని చెప్పి చెప్తూ ఉంది. తర్వాత ఇషాన్ గూడా టోటల్లీ డిఫరెంట్. అతను పాస్ట్, ఫ్యూచర్ గురించి కూడా నీకేం తెలీదు. ఎందుకు ఇద్దరిని కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి అని చెప్తుందనమాట. Ishan asked me if I had faith in Mata. What did he mean by that? Of course I do. అదే ఇషాన్‌ని అడిగాను. నమ్మకం ఉందా మాత మీద అని అడిగాడు. ఏంటి? అదంటే ఏంటి? అఫ్‌కోర్స్ నాకున్నది. ఐ డూ అని చెప్తుందనమాట. Do you? She asked with a slight smile. I have noticed that Kansani and Ishan are different from us. They trust her implicitly. We don't. They follow Mata's every word and take what she says very much to heart. I have only just gotten to know Ishan. But in the many conversations I have had with him over these last few weeks, he refers often to words he heard from Mata or Anjali during his grown up years. That time had a great impact on him and it had shaped who he is today. He does not fear death because he has unquestioning faith in Mata. Do you? I didn't answer but cast my eyes downward, taking in what she was saying and wondering what it meant to have unquestioning faith. అదే. అదే వాళ్ళ ఇషాన్ అడిగిన క్వెషన్స్‌కి నేను ఏంటి ఇట్లా కొంచెం నవ్వుతూ కొంచెం స్లైట్‌గా నవ్వుతూ ఉందన్నమాట. నేను కాన్స్‌ని నోటీస్ చేశాను. ఇషాన్‌ని, కాన్స్‌ని ఇద్దరు డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇద్దరు ఇన్ఫినిటీ బానే ఉంది. కానీ నాకు తెలీదు. కానీ మాత చెప్పే మాటలు కానీ ఏదైనా సరే నాకు గుండెకి హత్తుకుంటున్నాయి. అదొక్కటి నేను మర్చిపోకపోతున్నాను. కానీ ఇషాను
నాకు ఈ మధ్య ఉన్న వారం రోజులు, ఈ లాస్ట్ కొన్ని వారాలలో జరిగినది మాటలు బట్టి నేనేం తెలుసుకున్నాను అనంటే, మాతా అంజలి ఎట్లా వీళ్ళిద్దరిని తీసుకొచ్చింది ఇన్నేళ్ళు అని చెప్పి తెలుసుకున్నాను కానీ, వాళ్ళిద్దరికీ ఎంత గొప్ప అండర్‌స్టాండింగ్ ఎట్లా ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నారు, ఈ సిట్యుయేషన్‌లో ఉన్నారు అని అర్థమైంది. కానీ నాకు అతనికి ఆహ్ ఇషానికి భయమనంటే చనిపోతావు, ఇట్లా ఎదుర్కుంటావు, ఇట్లా వద్దు అనంటే భయమనేది లేదు. నన్నే క్వెషనేసి నీకు మాత మీద నమ్మకం లేదా అని అంటున్నాడు. దానికి నేను సమాధానం చెప్పలేకపోయాను. తలదించుకొని కళ్ళు కిందకి పెట్టుకొని వస్తున్నాను. అది నేను దాని గురించి ఆశ్చర్యపడుతున్నాను. ఏంటి అన్‌క్వెషనింగు నమ్మకాల గురించి ఏంటి అని చెప్పి సుజాత మేనకతో చెప్తూ ఉందనమాట. Sujata, my dear, there is nothing on it that you can say that will dissuade Hishan and Kasani from pursuing their union. Hishan told me that no human being can keep them apart. That he will meet any challenge. అదే సుజాత అదే మెనక చెప్తుందనమాట. ఈ భూమి మీదకి వచ్చినోళ్ళు ఎవరు ఏం చేసినా ఇషాన్ కాస్నిని వేరు చేయలేరు. అదే సారీ, ఇద్దరు కలవగలరు. యూనియన్ చేస్తారు అని ఉంటే అట్లా అవుతారు. లేదు అనంటే అవ్వరు. అది కరెక్టే. ఇషాన్ ఎందుకు హ్యూమన్ బీయింగ్‌గా ఉండి పెరిగి ఇంత నాలెడ్జ్ చేసి ఛాలెంజెస్ ఎదుర్కోవటానికైనా సరే రెడీగా ఉన్నాడు. అలాంటి ఛాలెంజెస్ ఇబ్బందులొచ్చినా సేమ్ నువ్వేమో నీకు జరిగినట్టే అట్లా అవుతది అని నువ్వు అనుకుంటున్నావు. అట్లా కాదు. ఏమన్నా ఇబ్బందొచ్చినా ఎదుర్కొంటాను కాన్ఫిడెంట్‌గా ఇషాన్ చెప్తున్నాడు అని చెప్పి చెప్తుంది. ఈవెన్ ఫేస్ డెత్ టు బ్రింగ్ హర్ బ్యాక్. అదే కాన్సిని వెనక్కి తీసుకురావడానికి ఇంకా ఎ డెత్‌కైనా సరే, చావు దగ్గరికైనా సరే ఎన్నైనా ఎదుర్కుంటాను అని చెప్తున్నాడు అని చెప్తుంది. ద ఓన్లీ థింగ్ దట్ కెన్ సెపరేట్ దెమ్ ఈజ్ మాత. అండ్ ఇషాన్ బిలీవ్స్ దట్ షీ హాస్ ఆల్రెడీ ఇండికేటెడ్ హర్ కన్సెంట్. అదే. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టి పుల్లలేసినా కానీ ఏమీ లేదు. అతనెళ్లి తెస్తానంటున్నాడు. కాన్సిని కలుసుకొని ఇద్దరు కలిసుంటామని అంటున్నారు. కానీ మాత గనక చేంజ్ జేసి వాళ్ళిద్దరూ వేరుగా ఉండాలి అనేస్తే తప్ప ఇషాన్ నమ్ముతున్నాడు. ఆల్రెడీ మాత చెప్పింది గాబట్టి మాత చెప్పిన దానికి ఆ కన్సర్న్ గురించి నమ్ముతున్నాడు అని చెప్తుంది. దెన్ హి హాడ్ స్పోకెన్ టు యూ అబౌట్ కాసిని. అందుకని కాసిని గురించి నీతో మాట్లాడాడు అని చెప్పి చెప్తుంది. మేనక నోడెడ్. వి స్పోక్ క్వైట్ ఎ బిట్ అబౌట్ హర్. హి నోస్ షీ ఈస్ విత్ సేజ్ మైత్రేయ. Kansani comes to him in dreams and in other ways that have helped them to stay connected. She is very playful with him, sending him all kinds of signs and messages. He has learned to communicate with her on the inner plane. I don't try to understand what their relationship is, but I know it is very precious and rare. He was afraid to mention any of this to you because he knows of your concern. He does not want to worry you, Sujata. He wants you to trust Mata on this matter. అదే మెనక తలూపి చెప్తుందనమాట. నేను కొంచెం మాట్లాడాను దాని గురించి. మైత్రేయి దగ్గరుంది కాస్ని ఇదంతా తన కలల్లోకొచ్చి చాలా విధంగా ఇద్దరు హెల్ప్ చేసుకోవటము, ఇద్దరు కనెక్ట్ అవ్వటము, ఇది ఆటలాడుకోవటము, మెసేజెస్ ఒకళ్ళొకళ్ళకి పంపించుకోవడం సైన్ రూపాన ఇట్లా చేస్తూ ఉన్నారు. అతను చాలా కమ్యూనికేట్ అవుతున్నారు. లోపల నుంచి లోపలికి కనెక్ట్ అవుతున్నారు. ఆత్మలాగా కనెక్ట్ అవుతున్నారు. కానీ నాకు అర్థం కాలేదు ఏం రిలేషన్‌షిప్పో వాళ్ళది. కానీ ఇది ఇలాంటియన్నీ సహజంగా తక్కువగా జరుగుతది. చాలా ప్రీషియస్‌గా, రేర్‌గా జరుగుతది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ కన్సర్న్ గురించి గాని, ఈ ఇబ్బంది గురించి గాని. ఎందుకంటే నువ్వేమో ఇబ్బంది పడవాకు సుజాత అని చెప్తుంది మేనక. ఏంటి అంటే అతను మాతాని నమ్ముతున్నాడు. మాతానే ఈ మ్యాటర్ గురించి టేక్ కేర్ చేస్తది అని చెప్పి చెప్తుందనమాట. Raising my eyes to her, I asked quietly, Menaka, what does it mean to take Mata words to heart? Haven't I always done that? I have always sought her counsel when I have been confused or upset. అది మళ్ళా మేనక వైపు కళ్ళు చూస్తూ మాట్లాడుతుందనమాట చిన్నంగా. ఏంటి మేనక ఏంటి అది మాతా ఓట్స్‌ని నేను గుండెకి తీసుకొని నేను పాటించట్లేదా? ఆచరణలో పెట్టట్లేదా? నేనెప్పుడు ఆమె చెప్పినట్టే చేస్తున్నాను. ఒకవేళ చేయకపోయినా గానీ కొంచెం కౌన్సెలింగ్ తీసుకొని ఎట్లా అప్సెట్ అవుతున్నానో అర్థం గావట్లేదు మాత చేసే పనులన్నీ. ఆ మాతని అన్నీ నేను తీసుకొని మాత చెప్పిన మాటలన్నీ ఆచరిస్తున్నా కదా! అని చెప్పి అంటుంది. It had been 2 years since you last visited the women's quarter. 2 years since the time when Kansani left.
వాట్ వర్ మాతాస్ లాస్ట్ వర్డ్ టు యూ? అది. 2 ఏళ్లయింది కదా! నువ్వు వుమెన్స్ క్వార్టర్స్‌కెళ్ళి మాతాని కలిసింది. అప్పుడే కదా కాసిని ఇక్కడ వెళ్ళిపోయిందని వెళ్ళావు. చివరి మాట ఏం చెప్పింది మాత నీకు అని అడుగుతుంది. ఐ డోంట్ రిమెంబర్. ఐ రిప్లైడ్ థాట్‌ఫుల్లీ. ఫర్ ఎ ఫ్యూ మొమెంట్స్ ఐ వాస్ క్వైట్ అండ్ దెన్ ద సీన్ అండ్ హర్ వర్డ్స్ కమ్ బ్యాక్ టు మీ. ఇన్ మై మైండ్ ఐ సా హర్ బిగన్ టు walk away and then turn around to look at me. She spoke those last words with great emphasis. Yes, I do remember. But I did not understand them. She told me to go find రేవతి. అది. చెప్పింది నాకు గుర్తు రావట్లేదు. కానీ తర్వాత కొంచెం కొంచెం ఆలోచిస్తే గుర్తొస్తుందనమాట. కొన్ని నిమిషాలు అయినాక కామ్ అయ్యి, ఆమె ఏం చెప్పింది, మళ్ళా బ్యాక్ వచ్చేటప్పుడు ఏంటి, నా మైండ్‌లోకి కొంచెం కొంచెం నడుస్తూ గుర్తుకొస్తున్నాయనమాట. మాతని కలిసినప్పుడు 2 ఏళ్ల క్రితం. చివరి వర్డ్స్ ఏం మాట్లాడిందంటే, ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. మాత ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు కానీ, ఎళ్లి రేవతిని ఒక రేవతి ఎక్కడుందో తెలుసుకో అని చెప్పింది. And what have you done, Sujata, in these 2 years? Have you made any effort to find her? నువ్వేం చేసావు ఇన్నాళ్ళ నుంచి అని మేనక క్వెషన్ ఏస్తుందనమాట. 2 ఏళ్ల నుంచి నువ్వు కనుక్కున్నావా? నువ్వేమన్నా ట్రై చేసావా? ఏమన్నా ప్రయత్నం చేసావా? అని అడుగుతున్నావు తన రేవతిని కనుక్కోవటానికి. Slowly I shook my head. I had not understand why Mata had asked this of me, and I buried her words, hiding them among the crowded, distracting thoughts in my mind. Looking up at my sister-in-law, I murmured, "You are right, Menaka. I have not taken Mata's words to heart. But now I will. You must help me to find her. It is not my help you need, Sujata. It's Mata's," she replied quietly. అది. తల ఊపి చెప్తుందనమాట చిన్నంగా. మాత చెప్పింది నాకిప్పుడు అర్థమైంది. ఏంటి ఆమె చెప్పిన అని నేను లోపల లోపల ఉంచుకున్నాను గానీ, హైడ్ చేసుకున్నాను గానీ, ఈ హడావిడిగా ఈ పనులు మైండ్‌లో రాలేదు గానీ, ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ మేనక. సిస్టర్ ఎళ్ళాలి కదా! వైఫు, బ్రదరు అని మాట్లాడుకుంటూ "నువ్వు రైట్ కరెక్ట్ చెప్పావు. ఇది మాత వర్డ్స్‌ని మాత నాకు చెప్పింది చేయమని నేను అదే నిజంగా అది పాటించలేదు. అందుకని ఇప్పుడు చెయ్యాలి. నాకు నువ్వు హెల్ప్ చేస్తావు" అని జెప్పి అడుగుతుందనమాట. అంటే "ఇట్ ఈస్ నాట్ మై హెల్ప్. యూ నీడ్ సుజాత." అదే. ఇది నేను హెల్ప్ చేయడం కాదు. నీకు అవసరం ఇప్పుడు. అది మాత. సో, చెప్పింది గాబట్టి షీ రిప్లైడ్ క్వైట్‌లీ. యాహ్! ఇక్కడితో ఎండ్ చేసుకుందాం మని. చాప్టర్ 24 వచ్చింది. రేపు చెప్పుకుందాము.